బంగారం ధరలు విపరీతంగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ ఉన్నాయి. ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మీద 3,000 రూపాయలు పెరిగి ఇప్పుడు మార్కెట్లో మొత్తంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,34,000 దగ్గర కొనసాగుతూ ఉంది. అసలు బంగారం ఇంత విపరీతంగా పెరగడానికి కారణం ఏంటి? ఇలాగే గనక ఈ బంగారం ధరలు పెరగడం కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇప్పుడు నిజంగా బంగారం మీద పెట్టుబడులు పెట్టడం మంచిదా, లేదంటే ఇటు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం మంచిదా? దేంట్లో పెట్టుబడులు పెట్టడం మంచిది? అసలు ఈ బంగారం పెరుగుదల కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మీద 3,000 రూపాయలు పెరిగి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ఈ 1,34,000 దగ్గర కొనసాగుతూ ఉంది. అసలు ఏంటి బంగారం ధర పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇలాగే పెరుగుతూ పోతూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? అసలు బంగారం మీద పెట్టుబడులు పెట్టడం మంచిదా ఇప్పుడు, లేదంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెట్టడం మంచిదా? దేంట్లో పెట్టుబడులు పెట్టడం మంచిది అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అసలు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద చాలా గందరగోళం అయితే నెలకొని ఉంది. ఎగ్జాక్ట్లీ. కొంతమంది ఏమో రియల్ ఎస్టేట్ మీద పెడితే పెట్టుబడులు మంచిది అంటున్నారు. కొంతమంది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా బంగారం మీద, వెండి మీద పెట్టుబడులు పెడితే మంచిది అంటున్నారు. కొంతమంది అసలు దేంట్లో పెట్టుబడులు పెట్టాలో అర్థం కాక సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పక్క అంతర్జాతీయంగా అనిశ్చిత వాతావరణం ఉంది. ఇవాళ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో, పొద్దున ఒక స్టేట్మెంటు, మధ్యాహ్నం ఒక స్టేట్మెంటు, సాయంత్రం ఒక స్టేట్మెంటు, పైగా తన స్టేట్మెంట్ ఏదో తను ఇచ్చుకొని తన గొడవ ఏదో తను పడేది పోయి అన్ని దేశాలకి చుడుతున్నాడు. ఆయన బాధ అంతా అన్ని దేశాలకి చుడుతున్నాడు. ఇప్పుడు యుద్ధాలు తనే ప్రేరేపించి మళ్ళీ తనే యుద్ధాలు ఆపిన వీరుడిలాగా, శాంతి వీరుడిలాగా, అంటే రెండు ముఖాలు ఉన్నట్లుగా ప్రయత్నం, రెండు ముఖాలు ఉన్నాయి ట్రంప్కి. అలా ప్రవర్తించడం కూడా ఇవాళ అంతర్జాతీయ వాణిజ్యం ఇవాళ ఈ విధంగా ఉండటానికి అది కూడా ఒక వైఖరి కారణం. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి H1 వీసా గడువు అయిపోతుంది. వాళ్ళకేమనిపిస్తుంది, మళ్ళీ వీసా వస్తూ రాదు, ఇండియా వెళ్ళిపోవాలేమో. ఇండియా వెళ్ళిపోతే ఉన్న కొద్ది గొప్ప డబ్బుని, వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు ఉందనుకోండి, కొంచెం డబ్బు ఉంటే బంగారం కొనుక్కోవచ్చు. రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి. అందుకని ఏం చేస్తున్నారంటే ఈ బంగారం అనేది చాలా కొనడం చాలా ఈజీ అనుకుంటున్నారు. అనుకుని కొనుక్కుంటున్నారు. బంగారాన్ని లాకర్లో పెట్టుకోవచ్చు అనుకుంటున్నారు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం ఉంది ఇక్కడ. అలాగే ఫ్యూచర్ కమోడిటీస్ మీద దీనిలో పెట్టుకుంటారు, స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారు. ఈ ఫ్యూచర్ కమోడిటీస్లో ఇంకా దేనిలో పెట్టిన దానికంటే కూడా అసలు ఈ ఫ్యూచర్ కమోడిటీస్లో షేర్స్లో పెట్టొచ్చు డబ్బులు అని తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే అక్కడ అందులో పెట్టడం మొదలయ్యి ఈ రోజు వరకు కూడా దేనిలోనూ రానన్ని లాభాలు బంగారం మీద వచ్చినాయి. ఒకప్పుడు ఫార్మాస్యూటికల్ షేర్స్ బాగా బంబాటుగా ఉండేవి, కొన్నిసార్లు ఆటోమొబైల్ ఉండేది. ఇట్లా ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్క దానికి స్పెషలైజేషన్ లాగా, అంటే దానిలో పెడితే డబ్బులు వస్తాయి అనే ఒక గ్యారంటీ ఉండేది. అలాంటిది ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇవాళ బంగారంలో పెడితేనే గ్యారంటీ అనే ఒక పరిస్థితి వచ్చింది ఎవరికి వాళ్ళకి. ఇందాక నేను చెప్పినట్టు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బంగారంలో పెట్టడం సింపుల్ కదా, పెట్టడం ఈజీ కదా. ఇలాగే పెరుగుతా వెళ్తే మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరమైన రోజున అమ్ముకుందాము అనే ఉద్దేశంలో వాళ్ళు పెడుతున్నారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు బంగారంలో పెట్టే ఉద్దేశం ఏంటి అంటే పెరుగుతుంది, ఈజీగా అమ్ముకోవచ్చు. అంటే ఇప్పటి వరకు భారీగా బంగారం ధరలు పెరగడమే కానీ అంత భారీగా తగ్గినటువంటి దాఖలాలు లేవు. పైగా అసలు ప్రభుత్వాలే బంగారం కొంటున్నాయి. ఎగ్జాక్ట్లీ. జాతీయ స్థాయి బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు బంగారం కొంటున్నాయి. దీంతో ఏంటంటే సామాన్యులకి ఏమనిపిస్తుందంటే అక్కడ లాభం లేకపోతే అంత పెద్ద పెద్ద వాళ్ళు దేశాలు బంగారం ఎందుకు కొంటాయి, కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి అని కొంటున్నారు.
ఇది ఈ బంగారానికి ఈ డిమాండ్ రావటానికి ఇది ఒక కారణం. అయితే మరి ఇది ఎంతవరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎప్పుడైతే డిమాండు సప్లైని బట్టే మార్కెట్ ఉంటుంది. ఇది మార్కెట్ ప్రాథమిక సూత్రం. ఈవేళ కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, సప్లై తక్కువ ఉంది, రేట్ పెరుగుతుంది. బంగారం ఉండేది అది రోజు తయారు చేసేది కాదు. ఇప్పుడు బట్టలు అనుకోండి, డిమాండ్ బాగా ఉందనుకోండి, ఎందుకు మే నెలలో స్కూల్ పిల్లల బట్టలు యూనిఫామ్లు కుట్టే టైం 3 షిఫ్ట్లు పెట్టి పని చేయిస్తారు. పని చేయించి బట్టలు డెలివరీ చేసేస్తారు. బంగారం అట్లా చేయటానికి అవ్వదు. నీకు ఎంత డిమాండ్ అన్నా ఉండేవండి, ఎంత మార్కెట్లో అందుబాటులో ఉంటుందో అంతే ఉంటుంది. అదే అసలు ప్రధాన సూత్రం ఈ బంగారం ఈ రేట్లు ఈ విధంగా పెరగటానికి. అదే రేపు పొద్దున ఒకవేళ చాలామందికి డబ్బు అవసరమయ్యి బంగారంలో పెట్టిన వాళ్ళు అమ్మాలి అని చూశారనుకోండి, అమ్మకాల ఒత్తిడి పెరిగినప్పుడు రేటు తగ్గుద్దా అంటే ఏంటి, డిమాండ్ అప్పుడు సప్లై ఎక్కువ వస్తుంది, డిమాండ్ అమ్మే డిమాండ్ పెరుగుతుంది కొనే డిమాండ్ కన్నా. మరి అప్పుడు తగ్గుద్దా అంటే ఇది మార్కెట్ సూత్రానికి భిన్నమైంది ఈ విషయం. అప్పుడు తగ్గుద్దా అంటే కూడా తగ్గదు. బంగారానికి ఆ విశిష్టత ఉంది, వేరే ఏ కమోడిటీకి ఇది లేదు. అందుకోసమనే చాలామంది తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మార్కెట్ తెలిసిన వాళ్ళు బంగారంలో పెడుతున్నారు, భయం లేకుండా పెడుతున్నారు. వాళ్ళని చూసి ఇప్పుడు గృహిణులు కూడా బంగారంలో పెడుతున్నారు. పైగా ఇప్పుడు నిన్నగాక మొన్న ధన్తెరస్ సీజను, ధన్తెరస్ దీపావళి పండుగ ముందు రోజు కొంటారు, ధనత్రయోదశి, ఆ డిమాండ్ ఉంది. ఇప్పుడు చూస్తేనేమో పెళ్లిళ్ళు, ఈ నవంబర్ 30 వరకు పెళ్లిళ్ళు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మీద 1000 నుంచి 1500 రూపాయలు పెరిగాయి. కానీ ఒక్క రోజులో 3000 పెరిగింది. అంటే మొన్న ఒక రోజు తగ్గింది 2000 తగ్గింది, 3000 పెరిగింది. పెరగాల్సింది ఆగింది కాబట్టి ఇప్పుడు అది 2 డోసులు ఒకే రోజు వేసుకున్నట్టు అయింది. ఓకే, అందుకని అదే ఇప్పుడు రేపు గోల్డ్ పెళ్ళిళ్ళ సీజన్లో గోల్డ్ ఎక్కువ కొంటారు. ఇక ఆ తర్వాత కొంచెం మళ్ళీ మూడాలు వస్తున్నాయి, ఒక 2 నెలల పాటు ఏమీ ఉండవు, ముహూర్తాలు ఉండవు కాబట్టి కొంచెం కొనుగోలుకి కాస్త బ్రేక్ పడుద్దని చెప్పొచ్చు. జనాలు కూడా అందరూ సంచులు దులిపేసేసి బంగారం కొనుక్కున్నారు. ఇంక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఏంటంటే అప్పుడు కొంచెం మళ్ళీ స్తబ్దత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక 15 రోజులు, ఒక నెల తర్వాత డిసెంబర్లో కాస్త స్తబ్దత ఉంటుంది అని అనుకోవాలి. మరి డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో చూడాలి. ఈ బంగారం ఒక్కరోజు 3000 పెరిగింది అనే దానికి ఏంటంటే నిన్న పెరగలేదు, 2 రోజులది కలిపి ఒకే రోజు పెరిగింది తప్పితే దీనికి ఏదో పెద్ద విశిష్టమైన కారణమో లేకపోతే మనం అసలు అమ్మో ఇంకేమైపోతుంది లబోదిబో ఇంకా ప్రతిరోజు 3000 పెరుగుద్ది అనే ఒక భయంలోనూ ఉండాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ఇవాళ దేశంగా చూసుకుంటే గనక మనకి విదేశీ మారక నిల్వలు పడిపోతాయి బంగారం ఎక్కువ కొనటం వల్ల. అది దేశానికి ఎప్పుడు మంచిది కాదు. సో ఈ బంగారం ధరల పెరుగుదల గనక ఇలాగే కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి? రూపాయికి విలువ ఉండదు. రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూపాయికి విలువ పడిపోద్ది. ఇప్పుడు వ్యక్తులుగా మనకు సంబరాలు ఉండొచ్చు. మనకి ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒక 4 లక్షలు పెట్టి గోల్డ్ కొన్నాను, నాకు 40 గ్రాముల బంగారం వచ్చింది 4 లక్షలకి. నేనేమనుకుంటున్నా, ప్రతిరోజు చూసుకుంటున్నా పెరుగుతుంది. ఒక 5 లక్షలు వచ్చినాయి, నాకు 4 లక్షలు పెట్టుకుంటే 5 లక్షలు వచ్చినాయి. వ్యక్తిగతంగా నాకు ₹1,00,000 లాభం రావచ్చు వ్యక్తిగా, కానీ ఆర్థిక వ్యవస్థగా దేశం నష్టపోతుంది. ఇప్పుడు దేశం నష్టపోయిన తర్వాత అల్టిమేట్గా భారం మళ్ళీ మన మీదే ప్రజల మీదే పడుతుంది. ఇది జనాలకి ఎప్పుడు కూడా నాకేంటి లాభం అని చూసుకుంటారు, దేశం నాకేమిచ్చింది అని ఆలోచిస్తారు తప్పితే దేశానికి నేనేం చేశాను అనేది ఆలోచించరు. ఇప్పుడు నేను చెప్తే కూడా ఇదేదో ఒక మెట్ట వేదాంతం లాగా ఉంటుంది. అందుకని ఏంటి అంటే మనం బాగా అత్యంత ఖరీదైన
ప్రతిరోజు అవసరమైన కొన్ని కమోడిటీస్ని కొనుక్కునే అవకాశం లేకుండా పోయే పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు మనం చాలా బాధపడతాం. ఓకే. అలాంటి రోజు రాకూడదు మన దేశం వరకు అని నేను కోరుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.